పార్ట్ 3 ది డివైన్ ప్రిన్సెస్. 100 మంది అన్నదమ్ములు, కేవలం 5గురికి వ్యతిరేకంగా. ఈ గొప్ప వైరానికి బీజం వాళ్ళ పుట్టుకలోనే పడింది. పాండు మహారాజు ఒక ఋషి శాపం వల్ల అతను బిడ్డల్ని కనలేకపోయాడు. రాజ్యానికి వారసుడు లేకుండా పోయింది. అప్పుడు అతని భార్య కుంతిదేవి తనకున్న ఒక దివ్య మంత్రం ఉపయోగించింది. ఆమె దేవతల్ని ప్రార్థించింది. 5గురు కొడుకుల్ని వరంగా పొందింది. వాళ్ళే ఈ కథకి నాయకులు. పంచపాండవులు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. కానీ పాండురాజు వదిన గాంధారి 2 సంవత్సరాలు గర్భం ధరించింది. చివరికి ఆమె ఒక బిడ్డకి కాదు, ఒక చిన్న మాంసం ముద్దకి జన్మించింది. అందరూ భయపడుతుండగా వేదవ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముద్దని 101 చిన్న భాగాలుగా విభజించి వాటిని కుండల్లో పెట్టమన్నారు. 1 సంవత్సరం తర్వాత ఆ కుండల నుంచి 100 మంది కొడుకులు మరియు ఒక కూతురు పుట్టారు. వాళ్ళే కౌరవులు. మొదటివాడు దుర్యోధనుడు. పుట్టుక నుండే ఈ 5గురికి ఆ 100 మందికి శత్రుత్వం మొదలైనట్టేనా? పార్ట్ 4 కోసం ఫాలో చేయండి.